హలో ఎవ్రీవన్, మీరు కోరుకున్న కోర్కెలు ఆ అనంత విశ్వలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ మీలోని నెగిటివ్ అన్ని చిన్ననాటి నుంచి పట్టి పీడిస్తున్న నెగిటివ్స్ని తొలగించుకోవటం ఎట్లాగా. అలాగే మీ ఇంట్లో అనేక నెగిటివ్స్ ఉంటాయి, వాటిని సులభంగా ఎలా తొలగించుకోవాలి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మీకు తెలియకుండా మీరు బయటికి వెళ్ళి వస్తుంటారు, మీ వెనకాల వస్తుంటాయి మీ పాదాలతో పాటు. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, గురువుని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని నాలోని గొప్ప శక్తి ద్వారా, నాకున్న జ్ఞానం ద్వారా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మనలో ఉన్న నెగిటివ్స్ని అతి సులభంగా తొలగించుకోవటం ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అవి అడ్డుకుని మన కోరికలన్నీ కూడా నెరవేరకుండా అడ్డుపడుతూ ఉంటాయి. చిన్ననాటి నుంచి ఈ క్షణం వరకు మనం చూడకూడని చూస్తుంటాం, వినకూడని వినుంటాం. డబ్బు పట్ల, ఇంకా ఈ ప్రపంచం పట్ల, ఈ అందమైన వస్తువుల పట్ల, ఖరీదైన వాటి పట్ల ఈ అవసరం లేదు, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ కోరుకోకూడదు, అంత ఆశ ఉండకూడదు, అత్యాశ, ఇలాంటివన్నీ చాలా విని ఉంటాం. ఓకే, అంత కోరుకోకూడదు అని ఎవరో చెప్పి ఉండొచ్చు, మన మైండ్లో అవి స్టోర్ అయిపోయి ఉంటాయి చిన్ననాటి నుంచి. మరి కోరుకోకపోవటం నేరం అయితే అత్యంత సంపన్నులు, ప్రపంచ కుబేరులు, వాళ్ళు ఎందుకు కింద పడిపోలేదు? మరిన్ని లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు? ఇక్కడ ఎవరి తప్పు? సంపాదించటం రాక ఏవేవో చెప్పిన వారి మాటలు మనం వినుంటాం. అవి బోధించడానికి పనికొస్తాయి, కానీ నిజ జీవితంలో అవి ఆచరించడానికి అస్సలు పనికిరావు. ఇక్కడ న్యాయబద్ధంగా సంపాదించుకోవటం తప్పు కాదు. నువ్వు ఒక బిజినెస్ పెట్టి యూనివర్స్ నియమాల ప్రకారం న్యాయబద్ధంగా ఎంతైనా సంపాదించవచ్చు, ఎన్ని లక్షల కోట్లైనా సంపాదించవచ్చు. కానీ పక్కవాడిది, ఎదుటివారిది, చుట్టాలది, బంధువులది, ఇతరులది కోరుకోవటం తప్పు. వారిని మోసం చేయటం తప్పు, వారిని నాశనం చేయటం తప్పు, అధిక వడ్డీలతో వారి ఆస్తులు లాక్కోవటం తప్పు, కుట్ర చేయటం తప్పు, మోసపూరితమైనటువంటి ఆ మోసపు మాటలతో మభ్యపెట్టడం, మోసం చేయటం తప్పు. కానీ ఒక బిల్ గేట్ లాగా, ఒక వారెన్ బఫెట్ లాగా, ముఖేష్ అంబానీ లాగా, అమెజాన్ అధినేత జూబర్గ్ లాగా ప్రపంచ కుబేరులుగా వ్యాపారాల ద్వారా ఎంతైనా సంపాదించవచ్చు, 10% విశ్వానికి దానం చేస్తూ. అయితే మనలో అంత సంపన్నులు అవ్వకుండా అడ్డుకుంటున్న ఆ నెగిటివ్స్ని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మీరేం చేయాలి? హెడేక్గా ఉంటుంది, మీరు బయట నుంచి రాగానే చిరాగ్గా ఉంటుంది, మనసు అంతా గందరగోళంగా ఉంటుంది. మీరేం చేయాలి? అప్పుడు మీరు స్నానానికి వెళ్ళినప్పుడు ఆ బకెట్లో 2 స్పూన్లు కళ్ళుప్పు, సముద్రపు ఉప్పు అంటారు, ఆ ఉప్పు 2 స్పూన్లు వేసుకుని స్నానం చేసేసి ఆ ఇడిసిన బట్టలు బయట వేసేయాలి. ఆ ఉప్పుతో తలస్నానం చేసేయాలంటే ఉప్పు మొత్తం వేసుకోకూడదు, కేవలం 2 స్పూన్లు. ఆ స్నానం చేసేటప్పుడు మీ మనసు, నాలో ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా ఆ మురికి రూపంలో బయటికి వెళ్ళిపోతున్నాయి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ స్నానం చేయాలి. ఆ ఫీలింగ్స్ కూడా మీరు అనుభూతి చెందుతూ ఉండాలి. మీలోని నెగిటివ్స్ అన్నీ కూడా అతి సులభంగా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా ఆ మురికి రూపంలో, ఆ సోప్ రూపంలో, ఆ సాల్ట్, ఆ ఉప్పు రూపంలో అంతా కూడా క్లీన్ అయిపోయి డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది. చాలా హాయిగా ఉంది ఇప్పుడు మీకు. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ ఫీలింగ్స్ని విడుదల చేస్తూ ఉండాలి, స్నానం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు. అప్పుడు మీకు ఆ తలపోటు కానీ, ఆ గట్టిగా అరవటం కానీ అదంతా తగ్గిపోద్ది అన్నమాట. ఇది నమ్మితే చాలామందికి జరిగింది, ఇది చాలా బాగా పనిచేస్తుంది. అయితే మనం ప్రతిసారి ఆందోళన పడుతూ ఉంటాం. ఆ ఆందోళన జీరో చేయాలి ఫస్ట్. ఊరికే భయపడటం, ప్రతిదానికి ఆ మెడిటేషన్లో కూడా కంగారు పడిపోతూ ఉంటారు. కంగారుగా మెడిటేషన్ చేయకూడదు. మీ బెడ్ మీద కూర్చోవచ్చు, చైర్లో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఉత్తరం సైడ్ తిరిగి కూర్చోవాలి. చాలా
ప్రేమగా ఇష్టంగా మీలో ఆలోచనలు నింపుకొని పాజిటివ్గా ఉండాలి. తర్వాత మీలో నెగిటివ్స్ పోవటానికి నెగిటివ్ స్నేహితులైనా కావచ్చు, సొంత రిలేషన్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ నుంచి మీరు డివైడ్ అవ్వాలి. ఫస్ట్ డివైడ్ అవ్వాలి, దూరంగా ఉండాలి అట్లీస్ట్. లేకపోతే వాళ్ళు నెగిటివ్ అంతా మీ మైండ్లోకి ఎక్కిస్తూ ఉంటారు. 6 నెలలకు వాళ్ళు వీళ్ళు అవుతారంటారు సావాసం చేస్తూ ఉంటే. మీరు ఎలాంటి వాళ్ళతో సావాసం చేయాలి? సొంత రక్త సంబంధమైన సరే నెగిటివ్ అయినప్పుడు నిర్దాక్షిణ్యంగా దూరంగా ఉండాలి. ఎందుకంటే మీలో ఆత్మ వేరు, మీరు ప్రేమతో ఉండి ఉండవచ్చు, వారు వేరే రకంగా ఉండవచ్చు. తెలీదు మనకి వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఒక యూనివర్స్కి మాత్రమే తెలుసు. ఎందుకంటే 360 degrees యాంగిల్స్లో విశ్వం ఎప్పుడు రికార్డ్ చేస్తూనే ఉంటుంది. మన ఆత్మ రూపంలో, పంచభూతాల రూపంలో, ప్రకృతి రూపంలో అన్ని రకాలుగా రికార్డ్ చేస్తుంది. కాబట్టి వాళ్ళలో ఏమి ఉందో మనసులో అది విశ్వానికి తెలుసు, అక్కడ రికార్డ్ అయింది. కాబట్టి మనం విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు నెగిటివ్ వ్యక్తులు సొంత రిలేషన్ అయినా సరే మనకి దూరం చేస్తుంది అన్నమాట. అలా అని కంగారు పడిపోకూడదు. విశ్వానికి అన్నీ తెలుసు, ఏం జరిగినా అంతా నా మంచి కోసమే, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. అలా చెప్తూ మీరు ఆ నెగిటివ్స్ అన్నీ కూడా వదిలించుకోవాలి. నెగిటివ్ వ్యక్తులకి 100% దూరంగా ఉండాలి. ఎంత రిలేషన్ అయినా సరే మీరు బాగుండాలనుకుంటే కొన్ని త్యాగం చేయాలి. మీకోసం, వేరెవరి కోసమో కాదు, మీరు ఎదగటం కోసం, సంపన్నులుగా మారటం కోసం, ఆరోగ్యంగా యవ్వనంగా ఉండటం కోసం, ఏ రోజు తలనొప్పి చిరాకు లేకుండా హాయిగా విజువలైజేషన్ చేసుకోవటం, అద్భుతంగా ఈ ప్రపంచంలో దూసుకుపోవటం కోసం, మీకోసం, మీ స్వార్థం కోసం. ఇక్కడ ఇంకా ఇంట్లోని నెగిటివ్స్ని ఎలా వదిలించుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. శ్రద్ధగా వినండి. ఇక్కడ మన ఇంట్లోకి ఎవరెవరో వస్తూ ఉంటారు, చుట్టాలు, బంధువులు, లేదా మనమే మార్కెట్లోకి వెళ్ళొస్తుంటాం, ఆఫీస్కి వెళ్తుంటాం, బిజినెస్కి వెళ్తుంటాం, అనేక పనుల మీద ఇంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్తూ వస్తుంటారు. ఇది వరకటి కాలంలో ఆ ఇల్లు విశాలంగా ఉండేది, బయట తొట్టి పెట్టేవాళ్ళు, వాటరు దాని నిండా ఉంచేవాళ్ళు, అక్కడ నీట్గా కాళ్ళు కడుక్కొని వచ్చేవాళ్ళు. ఇప్పటి రోజుల్లో ఎవరు కాళ్ళు కడుక్కోవట్లేదు. అంటే ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. దాని విలువ తెలిసిన వాళ్ళు కాళ్ళు కడుక్కొని వస్తారు. ఇక్కడ ఎందుకు కడుక్కోవాలి? మనం బయట ఎక్కడెక్కడో ఆ 4 రోడ్ల కోడలి దగ్గర నుంచి మార్కెట్లో ఆ రద్దీ ప్లేసుల్లో నిమ్మకాయలు, మిరపకాయలు దిష్టి తీసి పడేస్తూ ఉంటారు. కొంతమంది స్వార్థపరులు ఎదుటి వాళ్ళకి అది అంటాలని తీసి రోడ్డు మీదే వేస్తుంటారు. జనరల్గా ఆ దిష్టి తీసి ఒక మురికి కాలో ప్రవహిస్తున్న దాంట్లో వేయాలి. అలా కాకుండా వేరే మనిషికి అంటాలని ఆ మూర్ఖులు అలా చేస్తూ ఉంటారు. కానీ తిరిగి వాళ్ళకే నష్టం చేకూర్చింది. మన ఆలోచనలు వేరెవరికి నష్టం చేయకూడదు. నేను ఎంత బాగున్నానో ఇతరులు కూడా బాగుండాలి అన్న జ్ఞానం ఉన్న వాళ్ళు ఆ రోడ్డు మీద వేస్తారు. ఇతరులకి అది అంటించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటారు. కానీ తర్వాత వాళ్ళకి మంచి జరగదు. అది ఆ విషయం తెలియదు వాళ్ళకి. మనకి మేలు జరగాలని, మరొకరికి కీడు జరగకూడదని యూనివర్స్ నియమాల్లో ఉంది. నువ్వు బాగుపడటం కోసం వేరెవరు నాశనం అవ్వకూడదు, వేరెవరికి నీ నుంచి ఎటువంటి చెడు జరగకూడదు. అది తెలుసుకోవాలి ఫస్ట్. మీరైనా తెలియక చేస్తుంటే ఆ మైండ్ సెట్ని మార్చుకోండి. మన వల్ల ఎవరికి కీడు జరగకూడదు, అది మనకు మంచిది కాదు. అక్కడ మీ ఇంట్లోని నెగిటివ్స్ని వదిలించుకోవటానికి ఇట్లా ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా చెప్పండి. ఇంటి యజమాని కాళ్ళు కడుక్కుని రావాల్సిందే అవకాశం ఉన్నప్పుడు. లేని పక్షంలో మీ ఇంట్లోకి రాకుండా బాల్కనీలో బయట ఎక్కడన్నా ఒక బకెట్తో వాటర్ పెట్టుకుని అక్కడ కాళ్ళు కడుక్కునే లోపలికి రావాలి. తద్వారా మీ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. చూడండి, అప్పటి వరకు ఉన్నటువంటి చాలా చక్కటి ఆలోచనలు ఒక్కసారే కోపాన్ని రప్పిస్తాయి. సడన్గా గొడవ జరుగుద్ది ఇంట్లో. లేదా ఎవరో చుట్టాలు వచ్చి వెళ్ళుంటారు, వాళ్ళు కాళ్ళు కొడుకోకుండా గుమ్మం దగ్గరే కొంతమంది చెప్పులు ఇటు చేస్తుంటారు ఆ మెయిన్ గుమ్మానికి ఆనుకొని, లేదా షూస్తో వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం అనలేక అయ్యో వాళ్ళు ఫీల్ అవుతారేమో అనుకుంటారు. కానీ ఆ నియమాన్ని చెప్పడం తప్పేమి కాదు. వాళ్ళు ఫీల్ అవుతారని మీ ఇంట్లో గొడవ జరుగుద్ది కదా. వాళ్ళు వెళ్ళిన తర్వాత టెన్షన్ పెరిగిపోతుంది, తలనొప్పి వచ్చేస్తుంది. ఆ నెగిటివ్ ఆ రాత్రంతా, ఆ రోజంతా మీలో గందరగోళాన్ని సృష్టించదు అనమాట. మొహవాటం లేకుండా కాళ్ళు కడుక్కుని రమ్మని చెప్పాలి. మెయిన్ గుమ్మానికి ఎదురంగా ఎలాంటి చెప్పులు విడవకూడదు, దూరంగా విడవాలి, అవి దూరంగా ఉంచాలి. ఆ చెప్పులు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆ షూ కూడా బయట కడుక్కుని రావాలి, ఎందుకంటే ఆ నెగిటివ్ అక్కడితో క్లీన్ అయిపోద్ది. ఇది చాలా ఇంపార్టెంట్. అలా చేయాలి.
ఆ తర్వాత మీలో ఎవరైనా సరే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్, వైఫ్, చుట్టాలు, బంధువులు ఎవరు వచ్చినా సరే అక్కడ ఆ కండిషన్ పెట్టాలి, కాళ్ళు కడుక్కుని రమ్మని ఖచ్చితంగా చెప్పాలి. తద్వారా మీ ఇంట్లో ఎప్పుడు హాయిగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు, మంచి ఆలోచనతో ఆరోగ్యంగా ఉంటారు, గొడవలు రావు, ఊరికి ఇరిటేట్ అవటం ఉండదు, తలనొప్పి రాదు. మీరే గమనించండి, ఒక వారం రోజులు ఇది పాటించి మీరు చూడండి ఎంత బాగుంటుందో. ఒకవేళ అనుకోకుండా మీరు మర్చిపోయారు, ఎవరో వచ్చేసారనుకోండి, మీకు ఒక జస్ట్ కొన్ని నిమిషాల్లోనే చిరాకు, ఎవరొకరు అరవటం, ఏంటి ఇట్లా చేసావని ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మీ ప్రమేయం ఉండదు అక్కడ. వారెవరో మీ పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టారు లోపల. అప్పటిదాకా ఎంతో బాగున్నారు, సడన్గా గట్టిగా అరుస్తారు, చిరాకు పడిపోతుంటారు, ఇరిటేట్ అవుతుంటారు, తలనొప్పిగా ఉందని తలపట్టుకుంటారు, కాఫీ తాగుతామని ఇట్లా తెలియదు. అప్పటిదాకా ఉన్న ఆ ప్రశాంతత ఆ ఇంట్లోకి ఒకసారి నెగిటివ్ వస్తుంది. అందుకని ఉదయాన్నే సూర్యరశ్మి పడేలాగా చూసుకోవాలి. లోపల ఉన్నటువంటి మనం పీల్చి వదిలిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోయేలాగా అన్ని కర్టన్లు ఓపెన్ చేయాలి, విండోస్ అన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి అదంతా చెడుగాలి బయటికి వెళ్ళిపోయేలాగా, మంచి ఆక్సిజన్ లోపలికి వచ్చేలాగా మనమే ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అంతేకాకుండా ప్రతిరోజు కుదిరితే ఆ పని మనిషి ఉంటే కనుక అరబకెట్ నీళ్ళల్లో 2 గుప్పులు కళ్ళుప్పు, గుప్పెళ్ళు, సముద్రపు ఉప్పు అంటారు, ప్యాకెట్లలోది పనిచేయదు. సముద్రపు ఉప్పు తోపడి బెళ్ళ మీద తీసుకొచ్చి పెద్ద పెద్ద బస్తాల్లో అమ్ముతుంటారు, లేదా కిరాణా షాపుల్లో బయట చాలా పెద్ద పెద్ద బస్తాల్లో లూజ్ ఉప్పు పెడుతూ ఉంటారు. అది ఎప్పుడు ఇంట్లో ఉండటం మంచిదన్నమాట. అది అవ్వకుండా చూసుకోవాలి. ముందే ఒక 5 kgs ఎక్కువ తీసుకొచ్చి పెట్టుకోవాలి. అది రోజు క్లీన్ చేసుకోవాలి. మీరు వారంలో 2-3 సార్లు తలస్నానం చేయటానికి, ఆ దిష్టి తీయటానికి, తర్వాత ఒక గాజు బౌల్లో స్నానం అంతా అయిపోయి, అది చెప్తాను ఎట్లా అనేది. అయితే ఆ ఉప్పు ఉండాలి. ఇలా ఇరిటేట్ అవుతుంటూ ఎవరైనా సడన్గా వచ్చి మీలో చిరునవ్వులు లేకుండా, సంతోషం లేకుండా, ఇబ్బందికరంగా ఉన్నారనుకోండి, అక్కడ నెగిటివ్ ప్రవేశించిందని అర్థం అనమాట. మనం ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయనివ్వదు ఆ నెగిటివ్ శక్తులు. అవి బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోవాలంటే మీరు రోజు ఏం చేయాలి? ఎర్లీ మార్నింగు, లేదా మర్చిపోయారు ఈవినింగ్ వచ్చేసరికి చిరాగ్గా ఉంది, ఏదో ఇరిటేట్ అవుతున్నారు, గొడవగా గట్టిగా మాట్లాడుతున్నారు అని తెలిసిపోతుంది మీకు. అలా అనీజీగా ఉన్నారంటే ఖచ్చితంగా నెగిటివ్ లోపలికి ప్రవేశించింది. ఇమీడియట్గా మీరు ఏం చేయాలి? ఆ నెగిటివ్ని ఎక్కువసేపు కొనసాగనివ్వకుండా ఆ ఇల్లంతా మాఫింగ్ చేయించాలి. ఇడిసిన బట్టలు, ఇరిగిపోయిన వస్తువులు, పాడైపోయిన పగిలిపోయిన అద్దాలు, ఎప్పటి నుంచో మన తాతలు ఇచ్చారని దాచిపెట్టి ఉంచుతారు. అది ఎందుకు ఉపయోగపడదు, వేరెవరిని ఉపయోగించుకునేవారు, అట్లా దాచిపెట్టి ఉంచుతారు. వాటికి నెగిటివ్స్ వచ్చి చేరతాయి అన్నమాట. ఇడిసిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు, పగిలిపోయిన వస్తువులు, పగిలిపోయిన కుర్చీలు, లేకపోతే ఇరిగిపోయిన సామాను ఏదైనా కానీ వాటిలోకి నెగిటివ్ వస్తుంది. అవన్నీ కూడా బయటికి పంపించాలి, ఏదో ఒకటి చేయాలి. ఇడిసిన బట్టలు ఆ వాషింగ్ మిషన్ దగ్గర అవుట్ సైడ్ ఇంటి బయటకు వెళ్ళిపోవాలి. అలాగే ఇంకేమేమి ఉన్నాయో నెగిటివ్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలి. ఆ అరబకెట్ నీళ్ళలో 2 గుప్పులు కళ్ళుప్పు వేసి మాఫింగ్ చేపించాలి. ఇల్లంతా నీట్గా చేపించిన తర్వాత ముందే ఇడిసిన బట్టలన్నీ బయట వేయాలి. ఆ తర్వాత మీరు ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో మహిళలు, తలస్నానం 2 స్పూన్లు కళ్ళుప్పు ఆ బకెట్లో వేసుకుని తలస్నానం చేసేటప్పుడు ఆ నెగిటివ్ అంతా కూడా డ్రైనేజీలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. మనసు అక్కడే ఉండాలి, హాయిగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ ఉండాలి. నాలోని దైవశక్తి నా శరీరంలో నెగిటివ్ అంతా క్లీన్ చేస్తున్నావు, నీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ అంటూ అలా చెప్తూ ఉండాలి. మీరు 10 నిమిషాలు చేస్తారా, పావు గంట సేపు, ఎంతసేపు అయినా సరే ఆ ఫీలింగ్స్ని రిలీజ్ చేస్తూ ఉండాలి. సోపు ద్వారా కూడా మురికంతా నెగిటివ్స్ వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉండాలి. అలా ఫీలింగ్స్ వ్యక్తం చేస్తూ అయిపోయిన తర్వాత మీరు లోపలికి వచ్చాక ఒక గాజు బౌల్ తీసుకుని దాని నిండా కళ్ళుప్పు వేసి మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టాలి. 24 hours ఉంచాలి. అది ఈ ఇంకేదైనా మిగిలిపోయిన నెగిటివ్ అన్ని కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని తీసుకెళ్ళి బయట అవుట్ సైడ్ డ్రైనేజీలో వేసేయాలి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. అలాగే ఈ మాఫింగ్ చేసినటువంటి ఈ కళ్ళుప్పు చేసిన వాటర్ అరబకెట్ నీళ్ళు కూడా బయట డ్రైనేజీలో పడేయాలి. అవకాశం లేని వాళ్ళు ఆ కిచెన్లో షింక్లో ఆ డ్రైనేజీలోకి పోసేసి వెళ్ళిపోయేటట్టు చేయాలి. ఆ తర్వాత మీరు సాంబ్రాణి, మంచి ఒరిజినల్ సాంబ్రాణి తీసుకొని ఆ సాంబ్రాణి ఇల్లంతా వేయాలి ఆ నిప్పుల ద్వారా.
అప్పుడు చాలా బాగుంటుంది. మీకు మీ హెయిర్కి కూడా వేసుకోవాలి, మీకు కూడా వేసుకోవాలి. పిల్లలు కూడా ఊరికే ఆ చేతులు ఇట్లా ఉంచి ఆ తల మీద పెట్టాలి ఆశీర్వదించినట్టుగా. ఇలా ఇల్లు అన్ని భాగాలకి ఆ సాంబ్రాణి వేయాలి. సాంబ్రాణి లేదు అనుకున్న వాళ్ళు కనీసం అగరబత్తులు ఇల్లంతా తిప్పాలి, అలా చేయాలి. అవన్నీ లేవండి మాకు చెయ్యము ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు కనీసం కూర్చొని మెడిటేషన్ అయినా చేసుకోవాలి. ఆ నెగిటివ్స్ వెళ్ళిపోవాలి కదా. అలా ఇంట్లో ఉన్న ప్రతి నెగిటివ్ వెళ్ళిపోయేలాగా, ఇంట్లో ఎప్పుడైతే హ్యాపీనెస్ లేదో అప్పుడు నెగిటివ్ ప్రవేశించింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే చుట్టుపక్కల ఎలాంటి నెగిటివ్ వ్యక్తులు ఉన్నా సరే, వేరే ఫ్యామిలీస్, మీరు వెళ్ళి మీరు అదే పనిగా డిస్కషన్ పెట్టుకోకూడదు. ఈ మనసు, మనలోని ఆత్మ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎవరైనా గొడవ పడుతున్నా వెళ్ళి కాన్సన్ట్రేషన్ చేసి వినకూడదు. అవన్నీ మీ మైండ్లో స్టోర్ అయ్యి అవి విశ్వంలోకి వెళ్ళి మీకు నచ్చాయి అనుకుని మళ్ళా ఇంకొక పెద్ద గొడవ చూపిస్తుంది అనమాట. అలాగే యాక్సిడెంట్ అయినా సరే అదే పనికి కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తారు, వీడియో తీస్తారు, ఇంటికి వచ్చి చూపిస్తుంటారు, ఫోన్లో వేరే ఎవరికో చెప్తుంటారు. అది నెగిటివ్. మళ్ళా మరొక యాక్సిడెంట్ మీకు జరగటమా ఇంకొకరు జరగటమా చూడటం జరుగుద్ది. ఇలాంటివి అట్రాక్ట్ చేయకూడదు. సహాయం చేయాలనుకుంటే ఒక అంబులెన్స్ పిలిచి వెంటనే అతను బాగుండాలని ఇమీడియట్గా అక్కడ పక్కన షాపు కానీ ఎవరు ఉన్నా వాళ్ళకి చెప్పి అలా సహాయం చేయొచ్చు తప్ప దాన్ని మైండ్లోకి తీసుకోకూడదు. ఇక్కడ కొన్ని విషయాలు చాలామందికి తెలియవు. మీరు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండాలి. నేను నాలోని దైవశక్తిని నమ్ముతున్నాను, నా గొప్ప శక్తి నాకు ఎలాంటి నెగిటివ్ ఫ్రేమ్స్, నెగిటివ్ అనకుండా అడ్డుకునే ఫ్రేమ్స్ వేటిని నా మైండ్లోకి రానివ్వదు, నన్ను పునఃసృష్టి చేస్తూనే ఉంది, అందుకు నాలోని గొప్ప ఆత్మకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పండి. మీరు నైట్ విజువలైజేషన్ చేసుకునేటప్పుడు కూడా చక్కటి సువాసన ఉండేలా చూసుకోవాలి. వీలైతే కర్పూరం బిళ్ళలు వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తద్వారా ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ క్లీన్ చేసేసి ఆక్సిజన్ మనకి బ్రీతింగ్ సమస్య లేకుండా చేస్తుంది. ఇలా కొన్ని ఉంటాయన్నమాట. అవి మనం చేసుకోవటం ద్వారా ఇంట్లో పాజిటివ్ అనేది ఏర్పడుద్ది. రిలేషన్స్ చాలా బాగుంటాయి. బయట నుంచి వచ్చిన వ్యక్తి ఒక్కొక్కసారి అరుస్తుంటాడు, నెగిటివ్ని తీసుకొచ్చాడు, తనతో పాటు ఇమ్మీడియట్గా పోట్లాడుకుంటూ ఉంటారు. చాలామందికి తెలియదు తనతో పాటు నెగిటివ్ వచ్చిందన్న సంగతి. మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వెంటనే గొడవ పెట్టుకోకుండా, ఏం మాట్లాడకుండా ముందు క్లీన్ చేయాలి, సైలెంట్ అయిపోవాలి. మనం ఎప్పుడు కూడా అవసరమైతేనే మాట్లాడాలి. ఏదన్నా మాట్లాడాల్సి వస్తే ప్రేమగా మాట్లాడాలి, ఇష్టంగా మాట్లాడాలి, ఒక మంచి వాతావరణం ఉండేలాగా, అందరూ సంతోషంగా ఉండేలాగా మాట్లాడాలి. వేరెవరు హర్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అలా ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతున్నారంటే నెగిటివ్ వచ్చింది, దాన్ని వెంటనే క్లీన్ చేసుకునే విధానం ఇది. ఇది నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.